హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్లెస్ కేక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కప్ మైదా, హాఫ్ కప్ షుగర్, పావు కప్ ఆయిల్, హాఫ్ కప్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. నేను దీన్ని వెనీలా ఎసెన్స్ యూజ్ చేయకుండా దీనికోసం ఇలాచీ పౌడర్ వాడుతున్నానండి, 1 స్పూన్. ఇప్పుడు ముందుగా మనం బేక్ చేయడానికి మనం ప్రీహీట్ చేసుకున్నాం. దీనికోసం నేను ఒక మందంగా ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టి దాని లోపల ఒక ప్లేట్ పెట్టానండి. దీన్ని నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని హీట్ చేస్తున్నానండి. మనం మిక్సీ గిన్నెలోకి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత దానిలో షుగర్, దానిలో పెరుగు, బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్ మొత్తం ఒకసారి దీన్ని మనం మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ స్ట్రక్చర్ ఇలాగా క్రీమీలాగా రావాలి. ఇప్పుడు ఇది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం మైదా పిండి పెట్టుకున్నాం కదండి, ఇది నేను జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్ మైదా వేసుకొని మొత్తం బ్లమ్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో దీన్ని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా దీన్ని మనం ఇలా కలుపుదాం. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ రావాలండి. చూసారా, ఇలా తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఇలా డస్టింగ్ చేసుకుందామండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే నేను దీన్ని ఇలా చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఈ ప్యాటర్న్ మొత్తం వేసేద్దాం. మొత్తం దీన్ని ఒకసారి ట్యాప్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న ఈ బౌల్ దానిలో పెట్టేసి ఒక 30-35 మినిట్స్ వరకు దాన్ని మనం అలా వదిలేద్దాం. అదే ఈలోపు కుక్ అవుద్ది. ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి చూసారా ఎలా బబుల్స్గా వచ్చిందో. మనం దీనిలో మనం న్యాచురల్గా చేసామండి, హైజీన్గా. దీనిలో నేను ఎటువంటి ఎసెన్స్ కానీ ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ ఏం వాడలేదు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దామండి. పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా కేక్ ఎలా ఉందో, ఇలా స్పాంజీగా ఉండాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఓకే అండి.